హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మరొక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. హెల్దీ అన్నాను కదా అని టేస్ట్ ఉండదేమో అనుకోకండి, చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ అనమాట. బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా డిన్నర్లోకైనా ఇలా దోశలు వేశారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. పల్చగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు రాగుల్ని తీసుకోండి. నెక్స్ట్ సేమ్ కప్పుతో 3/4 కప్పు వరకు పెసరగుళ్ళని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర పెసరగుళ్ళు లేకపోతే దీనికి బదులు పెసరపప్పునైనా సరే తీసుకోండి. అలాగే ఈ మిగతా 1/4 కప్పునైతే మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 కప్పు రాగులకి 3/4 కప్పు వరకు పెసరగుళ్ళు, అలాగే 1/4 కప్పు వరకు మినపగుళ్ళు అనమాట. ఈ కొలతలతో తీసుకున్నట్లయితే దోశల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని ఒక 2-3 సార్లు బాగా రుద్ది కడిగి తీసుకోవాలి. వీలైనంత వరకు పెసరగుళ్ళని తీసుకోండి. దానిపైన పొట్టు ఉంటుంది కాబట్టి మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు ఇవి మునిగి పైకి తేలేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. ఈ నీళ్ళనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా నీళ్ళని వేసుకొని వీటిని కనీసం ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ పడుకునే ముందు నానపెట్టేయండి, లేదా డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ టైంలో నానపెట్టేయండి, సరిపోతుంది. నేనైతే డిన్నర్లోకి చేస్తున్నానండి. ఇక్కడ నేను కరెక్ట్గా ఒక 6 గంటల పాటు నానపెట్టాను. చూడండి, 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. మనకు ఈ పప్పులన్నీ రాగులు పప్పులు అన్నీ చక్కగా నానిపోయాయి, చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వాటర్ని అంతా తీసేసి ఒక మిక్సర్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇందులో నీళ్ళేమీ వేయొద్దండి, కేవలం పప్పుల వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 2 లేదా 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. అంటే మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచు అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం పొట్టుతో సహా తీసుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు చూసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేసానండి. మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలన్నమాట. అంటే మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో మనకు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత 2 చుక్కల వరకు నూనెను వేసి ఇలా టిష్యూతో కానివ్వండి లేదా ఉల్లిపాయ ముక్కతో అయినా సరే నీట్గా రుద్దేసి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి 1 చెంచా పిండి పెనంపైకి వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకు దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎంత పల్చగా అయితే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ తురిమిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా క్యారెట్ని కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకిప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది మీ టేస్ట్ని బట్టి, అంటే ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి, అదైతే మీ ఇష్టం అనమాట. సో ఇలా అన్నింటిని వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద దోశ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసేయండి. మనం ఇందులో వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకున్నట్లయితే మనకు దోశలు అనేవి చాలా క్రిస్పీగా అలాగే పల్చగా కూడా వస్తాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ దోశల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే ఇదే విధంగా మిగతా దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, చూశారు కదా ఎంత ఈజీగా మనము ఈ హెల్దీ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరూ
పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా తినొచ్చండి. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.